వర్షం ఏంటి ఇలా పడుతుంది? వర్షం ఇలాగ పడుతుంది కదా నాన్న. అరే వర్షం తగ్గేలా లేదు, పదోకి వెళ్దాం. నాన్న ఏం మాట్లాడుతున్నావు నాన్న? ఏమైందిరా? మనం దాంట్లోకి వెళ్ళడం ఏంటి నాన్న? వెళ్తే ఏమైంది? అంటే దాంట్లోకి ఓన్లీ కపుల్స్ వెళ్తారు కదా. రూమ్స్ అంటే ఎవరైనా వెళ్ళొచ్చురా. మూసుకొని పదా. నమస్కారం సార్, వెల్కమ్ టు యోయో సార్. నమస్కారం అండి. హే హాయ్ అన్న, నమస్తే. ఏంటన్నా ఈ మధ్య రావట్లేరు? నువ్వు ఇంతకు ముందే ఇక్కడికి వచ్చావా? ముందే వచ్చావేంటి సార్, రెగ్యులర్ కస్టమర్ ఇక్కడ. రెగ్యులర్ కస్టమరా? అంటే నాన్న ఇంట్లో చదువుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇక్కడికి వస్తానన్నా. నువ్వు ఇంట్లోనే చదవు, ఇక్కడే చదువుతావురా? అంటే ఇక్కడ చదువుకోవడానికి చాలా బాగుంటుంది నాన్న, హాట్ గా. అదేనన్నా కూల్ గా. సరే బాబు, మా ఇద్దరికి రూమ్ ఇవ్వు. మీ ఇద్దరికి రూమా? ఏంట్రా ఇక్కడ కపుల్స్ తప్ప తండ్రి కొడుకులకి రూమ్ ఇవ్వరా? ఇక్కడ ఎవరు మేనేజర్? సార్ ఇస్తారు సార్. సార్ ఇస్తా సార్. మూసుకొని ఇవ్వు. సార్ మీ ఆధార్ కార్డ్ ఇస్తారా సార్, ఐడి వెరిఫికేషన్ కోసం? నీది కూడా ఇవ్వరా? సరే నాన్న. పర్లేదు సార్, ఆయన మా దగ్గర ఎప్పటి నుంచో ఉంది. అంటే నాన్న నీ రెగ్యులర్ కస్టమర్ కదా, ఆల్రెడీ ఇక్కడే ఉంటుంది. ఇదిగో. ఇదిగోండి. లెఫ్టా రైటా? నేను చెప్తాను నాన్న, ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి, దాని తర్వాత రైట్ తీసుకోవాలి, థర్డ్ రూమ్. అంత కరెక్ట్ గా చెప్పావురా? అంటే నాన్న అంటే రెగ్యులర్ కస్టమర్ కదా సార్, అని బాగానే తెలుసు. సరే పదా. నాన్నది హాల్, అది కిచెన్, అక్కడ బాత్రూమ్ ఉంటది, అండ్ ఫ్యాన్ 3 స్పీడ్ లోనే తిరుగుతుంది. అండ్ ఇంకా కావాలంటే ఎక్కువ చెప్పేసినట్టున్నాను. చెప్పరా? చెప్పు, వాళ్ళకంటే బాగా చెప్తున్నావుగా, చెప్పు. అంటే అది రెగ్యులర్ కస్టమరా? అవునన్నా. వెళ్ళి మూసుకొని పడగా. నాన్న ఆ బెడ్ మీద లెఫ్ట్ సైడ్ పడుకోకు, రైట్ సైడ్ పడుకో. దేనికిరా? అంటే నేను ఒకసారి అక్కడ గంటసేపు ఏం చెప్పాలి? గంటసేపు ఏమైందో చెప్పరా? అంటే అక్కడ గంటసేపు కూర్చొని చదివానన్నా, బెడ్ స్కూల్ లూజ్ అయిపోయినాయి. స్కూల్ లూజ్ అయిందా? ఏదో తేడా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి నాన్న? అర్జెంట్ వాష్రూమ్ వస్తుంది, నేను వెళ్తాను. సరే వెళ్ళు. మేనేజర్ సార్, నా షిఫ్ట్ అయిపోయింది, నేను వెళ్ళొస్తా. సరే వెళ్ళు. గెస్ట్లు ఎవరు రాలేదా? అవును సార్, 2 గెస్ట్లు వచ్చారు. వాళ్ళ ఫోటో నాకు పంపించి నువ్వు వెళ్ళు. ఓకే సార్, పంపించా చూడండి, నేను వెళ్తున్నా. అదే కళ్ళు, అదే ముక్కు. ఈయన నేను చూస్తుంది నిజమేనా? ఈ టైంలో ఎవరు? కొంప తీసి పోలీస్ రైడింగ్ అవుతుందా? సార్ బాగున్నారా సార్? ఏంటి సార్ చెప్పనే లేదు? చెప్పుండి ఇంకా మంచి రూమ్ బుక్ చేసేటోడిని. పర్లేదు కమేష్. మహానుభావుడు. అంటే మా నాన్న మీకు ముందే తెలుసా? ముందే తెలుసానా? ఈ లోకంలో రెగ్యులర్ కస్టమర్ అనే అవార్డు ఉంటే అది ఈయనకే వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతమంది ఆటగాళ్ళున్నా మీ నాన్న ముందు ఎవరు పనికిరారు. అంతెందుకు, నేను ఈ యోయో స్థాపించినప్పుడు ఇదొక్కటే ఫ్లోర్, కానీ మీ నాన్న రెగ్యులర్ గా వచ్చి రెగ్యులర్ గా డబ్బులు కట్టడం వల్లే నేను ఇంకా 2 ఫ్లోర్లు కట్టగలిగాను. రెగ్యులర్ గా వచ్చాడంటే ఎన్నిసార్లు వచ్చాడు? 2000 సార్లు.